కాశీ విశ్వనాథ్ కాశీఖండం ప్రకారం 31వ అధ్యాయము 70వ అధ్యాయం మరియు పలు అధ్యాయములలో కాశీ క్షేత్రంలో రక్షణగా మహాకాల భైరవుడు అనేక ప్రతినిధులుగా ఉపభైరవులుగా ఆవిర్భావం జరిగినది. వారి నామములు విన్నంత మాత్రమునే అనేక శుభములు కలుగును. వారి నామములు రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధన భైరవుడు, ఉన్మత్త భైరవుడు, అసతంగ భైరవుడు, సంహార భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, కేదార భైరవుడు, రుద్ర భైరవుడు, వటుక భైరవుడు, అష్టాంగ భైరవుడు, ఆశా భైరవుడు, ఆనంద భైరవుడు, బిందు భైరవుడు, నృత్య భైరవుడు, అవిముక్త భైరవుడు, దండపాణి భైరవుడు, దీపక్ భైరవుడు, మహిషాసుర మర్దన భైరవుడు, చండ భైరవుడు, రామేశ్వర భైరవుడు, పంచపాండవ భైరవుడు, పాశపాణి భైరవుడు, కచేరి భైరవుడు, చిత్రకూట భైరవుడు, ధూమవతి భైరవుడు, అష్టభైరవుడు, ఆకాశ భైరవుడు, కంకళ భైరవుడు, చక్రపాణి భైరవుడు, బాల్ భైరవుడు, క్షేత్రపాల భైరవుడు, సప్తావరణ భైరవుడు. ఇప్పటికీ 34 భైరవులైనవి. బ్రహ్మనాళ భైరవుడు, రుడు భైరవుడు, లలితా గౌరీ భైరవుడు, జాగీశ్వర్ భైరవుడు, అన్నపూర్ణ భైరవుడు, యక్ష భైరవుడు, ఆపదహరణ భైరవుడు, లక్ష భైరవుడు, ఆది భైరవుడు, తీర్థ భైరవుడు, చతుషష్ఠి భైరవుడు, పండిత భైరవుడు, ఓంకార భైరవుడు, చక్ర భైరవుడు, ముముక్ష భైరవుడు, కోట్ భైరవుడు, మహాభైరవుడు, మహాభీమ భైరవుడు, కోత్వాల్ భైరవుడు, ఊర్వశీ భైరవుడు, మహాకాల భైరవుడు, భద్రస్వరూప భైరవుడు, కల్ప స్వరూప భైరవుడు, వికల్ప స్వరూప భైరవుడు, నివాస భైరవుడు, నాగ విలాసనాయ భైరవుడు, మాతంగ భైరవుడు, మంగళ భైరవుడు, సంకష్ట నాశన భైరవుడు, ధర్మదాయ భైరవుడు, ఏకరూప భైరవుడు, మోక్షరూప భైరవుడు, శ్యామరూప భైరవుడు, త్రిశూలధార భైరవుడు, జ్ఞాన భైరవుడు, యంత్ర భైరవుడు, మంత్ర భైరవుడు, దుఃఖ వినాశ భైరవుడు, బ్రహ్మచారిణి భైరవుడు, బ్రహ్మచార భైరవుడు, ధూత పాప భైరవుడు, వైద్య రూప భైరవుడు, వ్యాధి భైరవుడు, యజ్ఞ భైరవుడు, గణేశ భైరవుడు, వృషభ భైరవుడు, వేదాంత భైరవుడు, నిర్గుణ భైరవుడు, విశ్వనాథ భైరవుడు, యోగ భైరవుడు, కైలాస భైరవుడు, మేరు భైరవుడు, మైత్రి భైరవుడు, కాశీ విశ్వనాథ భైరవుడు, వహ్ని భైరవుడు, చంద్ర భైరవుడు, కర్పూర భైరవుడు, పాతాళ భైరవుడు, రజో భైరవుడు, స్తంభ భైరవుడు, పిచాచ భైరవుడు, ధరణి భైరవుడు, అక్షర భైరవుడు, పరిపూర్ణ భైరవుడు, సృష్టి భైరవుడు, ఖడ్గ భైరవుడు, లింగ భైరవుడు, పుష్ప భైరవుడు, వీరభద్ర భైరవుడు, ఘోర సంహార భైరవుడు, ప్రచండ సింహ భైరవుడు, భార్గవ రూప భైరవుడు, గౌరీ భైరవుడు, నీలకంఠ భైరవుడు. ఈ విధముగా కాశీలో మా గురుదేవులు అందించిన ప్రకారము 108 మంది భైరవులు అనేక రూపాలలో కాశీ మహాక్షేత్ర మహాకాల భైరవుని కింద కాశీ క్షేత్రంలో పరిపాలన చేస్తూ ఉంటారు. ఎందుకంటే కాశీ క్షేత్రము యమధర్మరాజు పరిపాలనలోకి రాదు. కాశీ క్షేత్రము ఈశ్వరుడి ఆజ్ఞనిచే కాలభైరవుని ఆజ్ఞచే ఉన్నది. కావున ఈ భైరవులందరూ యమలోకములు యమధర్మరాజు, చిత్రగుప్తుడు, యమభటులు చేసే కార్యక్రమాలన్నీ కాశీలో చేస్తూ ఉంటారు. జై కాశీ విశ్వనాథ్. సమస్తాలోకా సుఖినో భవంతు. నమస్తే, మీ చంద్రశేఖర్ మహాదేవ్, కాశీ వారణాసి.